విబిజీ రామ్ దీంట్లో 125 డేస్ అంటే 100 డేస్ మన్రేగాలో ఉంటే ఈ యొక్క స్కీమ్ లో 125 రోజులు ఇక్కడ మనం ఇస్తున్నాం. మీ వల్ల తెలంగాణ ప్రజలు ఈ యొక్క స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే తెలంగాణ రైతులు నష్టపోతారు. మీరు ఎట్లయినా రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు బంధుని బంద్ పెట్టారు. మీరు కనీసం ఈ యొక్క పథకమైన గ్రామీణ ప్రాంతంలో 125 రోజులు గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపాధి పథకం ఏది ఉందో దీన్ని అమలు పరిచేయడానికి చేసే ప్రయత్నం చేయండి. మీ ఎమ్మెల్యేలకు మీ సంబంధించిన నాయకులకు ఎక్కడ కూడా దీంట్లో అవినీతి చేసే స్కోప్ దొరకదు. అందుకే మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అపోజ్ చేస్తుందంటే వాళ్లకు దీంట్లో అవినీతి చేసే అవకాశం రాదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అపోజింగ్ విబిజీ రామ్ జీ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ది పూర్ పీపుల్. పేద ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ హర్షిస్తున్నారు, రైతులు హర్షిస్తున్నారు. దీంట్లో ఎంతమంది ఒక రైతులకు లాభం జరుగుతున్న విషయాన్ని చెప్పక మీరు అసెంబ్లీలో దీనిపైన ప్రస్తావన పెడతారా, ఈ తీర్మానం చేస్తారా? దీన్ని వ్యతిరేకిస్తూ నేను రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, మీరు ఆ తీర్మానాన్ని మళ్ళీ వాపసు చేయండి. విబిజీ రామ్ని మీరు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మీరు ఒక మాట ఇవ్వండి.